ఏటా 2 లక్షల జాబ్ క్యాలెండర్ పరంగా నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి స్టూడెంట్స్ కి ఏటా 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదే మేమదే అంటున్నామండి రాధా గారు. మీరు జాబ్ క్యాలెండర్ తో పాటు సంవత్సరం జాబ్ క్యాలెండర్ తో పాటు ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో దాన్ని మేము వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాము, ఆదుకుంటాం అన్నారు కదా. 2 లక్షలు అనేది వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అన్నారు. మరి ఎక్కడ ఇచ్చిండ్రు? ఇవ్వలే కదా. ఏ ఒక్క నిరుద్యోగి వల్ల నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది అని ఎక్కడన్నా ఏ గ్రామంలో మాట్లాడుతుండ్రా? ఆ హామీ ఎలా నెరవేర్చినట్టు? 6 గ్యారంటీలలో బలమైన మీ ఎజెండాలో బలమైన హామీ నిరుద్యోగులదే కదా, ఉద్యోగ అవకాశాలదే కదా, అవునా కాదా? ఇవాళ అంటే ఇవాళ కేసీఆర్ గారిని మీరు ఎంతైతే విమర్శించిండ్రో పాదయాత్ర పేరు మీద, ఇవాళ ప్రజలకు మీరు అందించింది ఏమున్నది ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల కాలంలో? అయితే నాకు ఇక్కడ ఒకటి చెప్పండి పొడుగు శోభ గారు, అంటే క్లియర్ గా ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన అనేది లేదంటారా, ఉందంటారా? ఇగో రాధా గారు, ప్రతి పార్టీలో కుటుంబ పాలన అనేది కంపల్సరీ ఉంటది, ఏదో రకంగా ఉంటది, అది ఉండకపోదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము కూడా వింటున్నాం ఆడఈడ సేమ్ అట అన్నారు. వాళ్ళ ఆ ప్రభుత్వాన్ని విమర్శించిండ్రు. ఇంట్లో కూడా అన్నదమ్ముల అంటే ఒత్తిడి ఉంది అనేది కొండా సురేఖ గారు బిడ్డనే మనం మాట్లాడినప్పుడు విన్నాం కదా. మనమనుడు కాదు రాధ గారు, వరంగల్లో కొండా సురేఖ బిడ్డ మాట్లాడింది కదా, ఒక మంత్రి గారి బిడ్డనే మాట్లాడింది. అంటే కుటుంబ పాలన అనేది ఏదో రకంగా కనబడి శక్తి కనబడని శక్తి మొత్తం మీద మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అంటే మీరు మాట వస్తే ఇక్కడ కేసీఆర్ కుటుంబ పాలన పదే 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు ఇప్పటికి 7 ఏళ్ల పాటు అదే మాట తీసుకొస్తున్నారే తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ అని తెలుసు, ఆయన మంత్రి అని తెలుసు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అని తెలుసు, వాళ్ళ తమ్ముడేమో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అని తెలుసు. ఇలాగ కుటుంబ పాలన విషయానికి వస్తే వీళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీలోనే కుటుంబ పాలన అనేది ఎక్కువగా కనబడుతుందేమో కదా. కాంగ్రెస్ పార్టీలో ఉంది, టిఆర్ఎస్ పార్టీలో ఉంది కుటుంబ పాలన. లేనిదెక్కడండి? లేనిదెక్కడ? నిజంగా ఒక నాయకుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ నాయకుడు గెలుపు కోసము కొందరు నమ్మకమైన కార్యకర్తలు నాయకులు పనిచేస్తారు కదా. ఒక ఎమ్మెల్యే గెలవడానికి నీ ఇంట్లో నీ భార్యకు నీ కొడుకు నీ తమ్మునికి ఇచ్చే కంటే మీకోసం కష్టపడ్డా ఓ నమ్మకమైన కార్యకర్తకి ఇచ్చి రాజకీయ అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఏ పార్టీ అయినా ఒక్కరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలుతున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అందరికి పదవులు ఇవ్వాలని రూల్ ఉందా అండి? లేదు కదా. మీరు గెలవడం కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం ఎందరో కార్యకర్తలు కృషి చేస్తేనే కదా. మరి అలాంటి కార్యకర్తలకు కూడా రాజకీయ అవకాశాలు ఇచ్చి మీరు ఒక గొప్ప పేరు తెచ్చుకోవచ్చు కదా, అవునా కాదా? నల్గొండ జిల్లా అంటేనే అన్నదమ్ములు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోవాలి, వాళ్ళ భార్య మేము అసెంబ్లీలో కూర్చోవాలి. ఇక అంతటా ఉన్నదండి రాధా గారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మేమేదో చేస్తామని 6 గ్యారంటీలు చూపించడం వల్ల ప్రజలు మరొకసారి నమ్మి మోసపోయినము అనేది ప్రజలలో. ఈ 6 గ్యారంటీల విషయాలకు వస్తే మేడం, ఫ్రీ బస్ ఒక్కటి పక్కన పెడితే కనుక మిగతా ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకంలోని ఈ ఫ్రీ బస్ ఒకటి పక్కన పెడితే 2500 కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, అలాగే ఇంకా సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తారు, ఇంకా కరెంట్ బిల్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే 200 యూనిట్ల కరెంట్ కానీ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పిన వాళ్ళు దాని తర్వాత ఎక్స్టెండ్ అయితే కరెంట్ బిల్లు మోగుతుంది అని చెప్పేసి అని ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు మేడం మీరు? మీరు ఇంకొకటి కూడా మర్చిపోయారు, స్టూడెంట్ కు ల్యాప్టాప్, స్కూటీ ఇది కంపల్సరీ అని అన్నారా అనలేదా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాధా గారు, ఫ్రీ కరెంటు విషయంలో గ్రామాలల్లా వాళ్ళ నాయకులను తెలుసుకొని, అంటే వాళ్ళ నాయకులు తిరిగిన రిపోర్టును తెలుసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా స్పీచ్ ఇవ్వచ్చు. ప్రజలు వింటాన్రని ఈ అధికారంలోకి వచ్చినామని ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్రజల నుండి రిపోర్ట్ తీసుకోండి. ప్రజలు ఏమనుకుంటుండ్రు? మీరు పెట్టిన 6 గ్యారంటీలు అవి అమలవుతున్నాయా, మొక్కుబడిగానే ఉన్నాయా?
అది ప్రజల్లో తీసుకోవాలి. ఇవాళ నేను మల్లన్నపల్లె విలేజ్ కి పోయినా, చొప్పదండికి ఉమ్, పోయినా, నేను ఉమ్, గ్రామాలు తిరుగుతున్న క్రమంలో 500 ఉమ్, సిలిండర్ పేరు తీస్తే మహిళలు కోపంగా లేస్తారు. అరే ఫ్రీ కరెంట్ ఉమ్, కదా అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు రాని వాళ్ళ సంగతి చూస్తామంటారు వాళ్ళ ఉమ్. భాషలో చెప్పాలంటే. అంటే మన ఎందుకు కాదు. ఎందుకు ప్రజల్లో ఇంత తక్కువ తక్కువ వ్యవధిలోనే ఇంత తీవ్ర ఆగ్రహం అసలు ఎందుకు ఆ ఏర్పడింది అంటారు? అయితే ఎప్పుడు గాని ఉమ్, రాష్ట్ర ఖజానాను బట్టి మనకు మేనిఫెస్టోలో పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం ఏది పడితే అది మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని హామీలు ఇచ్చి ఉమ్, అమలు చేయకుంటే ప్రజలు ఉమ్, తిరగబడతారు కదా. ఇప్పుడు మీరు ఉమ్, ఉమ్, ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటేరియట్ పోయి ఏమన్నారు? కుండలన్నీ ఉమ్, ఖాళీ కుండలు ఏమి లేవు అని అన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉమ్, అప్పుడు కుండ నిండు ఉన్నదనే కదా మీరు బయలుదేరిండ్రు గ్రామాలకు పాదయాత్రగా. ఉమ్, ఉమ్. అవునా కాదా? నిన్న కాక మొన్న అవును. ఏమంటున్నారు? నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి లేదు, ఈ రాష్ట్రాన్ని ఉమ్, అప్పుల కుప్ప చేసిపోయాడు కేసీఆర్ అంటాడు. అప్పుల కుప్ప ఉమ్, చేసిండ్రనే కదా మీరు అధికారంలోకి వస్తే అన్ని కట్టేస్తాం, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాం, ఈ గ్యారంటీలు అమలు చేస్తామని అంటేనే కదా ప్రజలు ఓట్లేసింది. అవునా అవును. కాదా? అంటే అవును. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత కుండలే ఏం లేదని మాట్లాడు, ఇది మీరు తెలంగాణలో ఏం యాక్చువల్లీ లేదనేది. ఇంకొక మాట కూడా మర్చిపోయారు. నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు అని చెప్పేసరి ఇంకొక మాట కూడా ఆ మాట్లాడడం జరిగింది ఆయన. అదే అంటే ఇవన్నీ పదాలు తనే ముఖ్యమంత్రి గారుగా అప్పుడేమో గుండె మీద చేసుకొని హామీ ఇచ్చిండు ధైర్యంగా. మరి ఇప్పుడు ఉమ్, వచ్చేసరికి ఈ 3 పదాలు నన్ను కోసినా రూపాయి లేదు. ఉమ్, ఇక రకరకాల పదాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. అవునా కదా? ఉమ్, ప్రజలు ఉమ్, ఉమ్, అన్ని చూస్తున్నారు రాధ గారు. ప్రజలు ఉమ్, తొందరపడరు, వెయిట్ చేస్తున్నారు. ఉమ్, మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఆలోచనలో ఉండరు. ఎందుకంటే ఉమ్, ఎవరికైనా 5 ఏళ్ళ అవకాశం ఇస్తారు కదా ప్రజలు. అందుకే ఉమ్, ఉమ్, తెలంగాణ ప్రజలది గొప్ప మనసు, గొప్ప ఉమ్, మనసు, జాలి గుండె. ఉమ్, కాబట్టి ఉమ్, వీళ్ళు పోటీ చేసిన వాళ్ళంతా ఏం చేసిండ్రు అనుకుంటారు రాధా గారు? ప్రతి ఉమ్, నియోజకవర్గంలో మందు డబ్బాలు పట్టుకొని నేను ఉమ్, చచ్చిపోతేనే నాకు ఈ దండేయండ్రి, లేదంటే ఓటేసి ఎమ్మెల్యే గెలిపించుకోండ్రి. ఉమ్, గట్ల గెలిచిండ్రు కొద్ది మంది. ఆ ఉమ్, ఉమ్, అంటే ఉమ్, 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 ఇవాళ గ్రామాలలో ఎవరు ఉమ్, ఏ ఏ సామాజిక వర్గము, ఏ ప్రజలు, ఏ మతము, ఏ కులము ఉమ్, సంపూర్ణంగా ప్రభుత్వం మీద మంచి మనస్సుతోని ఆలోచనతో ఉన్నదో ఒకసారి మనము తెలుసుకోవాలి. తొందరపడి ఇప్పుడు ఉమ్, పొద్దున్న లేస్తే ఇప్పుడు కేసీఆర్ మీద స్పీచ్ మాట్లాడే కంటే మనమేం చేసినాం, మన హామీలు ఏం ఉమ్. నెరవేర్చినాం అని మరి చర్చ చేయరాదుండ్రి. ఇప్పుడు ఎకరానికి రైట్. 15,000 పాయింట్ కి ఇస్తానన్నారు వచ్చారు మీరు. కదా. మీరు మీరు పాయింట్ కి వచ్చారు. అయితే నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, కుటుంబ పాలన అది ఇది అని వాళ్ళని దెప్పు పొడవడే తప్ప, అంటే వీళ్ళ కాలం అంతా ఇలాగే గడుపుకుంటూ వచ్చారే తప్ప ఎక్కడైనా మీరు అన్నట్టు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, డిక్లరేషన్లు, లేకపోతే ఈ హామీల విషయంలో కానీ ఎందుకు వీళ్ళు పక్కదోవ పడుతున్నారు? ఇంకో విషయం చూస్తుంటే వీళ్ళే చెప్తున్నారు ఖజానా లేదని. మరి అట్లాంటప్పుడు ఈ పాలన సాగించడం అనేది కరెక్టే అంటారంటే ఇంకా అంటే అయిపోయిన దాన్ని ఇంకా తవ్వుకొని వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి బతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను కూడా అదే అంటున్నా రాధా గారు. అయిపోయింది, ప్రజలు విరక్తి చెందిండ్రు, వాళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టిండ్రు, తండ్రిని ఇంట్లో ఉమ్, కూర్చుండబెట్టిండ్రు, వాళ్ళకి అధికారం ఇయ్యలే. వాళ్ళకి అధికారం ఉమ్, ఇయ్యలే, మీకు అధికారం ఇచ్చిండ్రు. పదే పదే ఉమ్, ఆ కుటుంబాన్ని మీరే ఎందుకు మీ నోళ్లలో, ఎమ్మెల్యే నోళ్లలో, మంత్రుల నోళ్లలో, ముఖ్యమంత్రి గారి నోట్లో ఎందుకు ఆ కుటుంబాన్ని పదే పదే గుర్తు చేస్తుండ్రు అనేది బాధ. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మీ వింటాను మేడం, చెప్పండి. మీరేం చేసిండ్రో చెప్పరా? మీరేం ఉమ్, చేస్తుర్రో ఈ రెండేళ్ల కాలంలో చెప్పరా? ఎంతమంది ఉమ్, నిరుద్యోగుల సమస్య పరిష్కారం అయింది? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండ్రో చెప్పరా? రైతులకి ఉమ్, ఎకరానికి 15,000 రూపాయలు మరి మీరు రైతు బంధు వేస్తా అన్నారు కదా, 12,000కి ఉమ్, ఎందుకు కుదించిండ్రు? అంతే కదా ఉమ్. రాధా గారు? అవునా అంతే, కదా? అంతే, మరి అంతే. 15,000 అవును, అవును. హామీ ఇచ్చే ముందు 15,000 హామీ ఇచ్చే ముందు రాష్ట్రంలో ఖజానా ఉందా లేదా, బడ్జెట్ ఉందా ఉమ్, లేదా మీరు తెలుసుకునే ఉమ్, కదా హామీ ఇవ్వవలసింది. మాట ఉమ్, మాట్లాడితే బీజేపీ వాళ్ళ మీద, టిఆర్ఎస్ వాళ్ళ మీద మనం నోరు వారేసుకునే కంటే ఈ 2 ఏళ్ల ఉమ్. పాలన మీ దమ్మెంత, మీ ధైర్యం ఎంత, ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారు అనేది మీరు చెప్పుకోవాలి కదా.